రిలీజ్ కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఓ మూవీ థియేటర్లో సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇప్పుడు అదే మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. విధ్వంసకరమైన యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళందరూ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఈ మూవీపై. ఇంతకీ ఆ మూవీ ఏంటి, అది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అక్టోబర్ 1న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అయితే మెప్పించలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది. ఈ మూవీలో ఒక కొడుకు తన తండ్రి కలలను నెరవేర్చాలని అనుకుంటాడు. తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ప్రేమ అతడిని ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది అనేదే మిగిలిన స్టోరీ. ఈ మూవీలోని యాక్టర్స్ యొక్క యాక్టింగ్, బీజిఎం అండ్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ అయితే చాలా టచ్ చేస్తాయి. ఈ మూవీ పేరు ఇడ్లీ కొట్టు. కోలీవుడ్ హీరో ధనుష్ స్టోరీ రాసి డైరెక్షన్ కూడా తనే చేశాడు. ఇందులో మురుగన్ అనే అతను తన తండ్రి కలలకు ఆపోజిట్ గా గ్రామాన్ని వదిలి దుబాయ్ వెళ్ళిపోతాడు. అక్కడే ఓ వ్యాపారి కూతురితో ప్రేమలో పడతాడు. పెళ్లి సమయంలో తన తండ్రి చనిపోవడంతో గ్రామానికి తిరిగి వస్తాడు. అప్పటి నుంచి తన తండ్రి కలలు కన్నట్లు గ్రామంలోని ఇడ్లీ కొట్టు ప్రారంభిస్తాడు. అప్పుడే అతడి జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీలో ధనుష్ అండ్ నిత్య మీనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్, రాజ్ కిరణ్, సముద్రకని వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే వేశారు. మూవీలోని క్లైమాక్స్ ఆడియన్స్ కళ్ళల్లో ఖచ్చితంగా నీరు తెప్పిస్తుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ మన ఇండియాలో 50.42 కోట్లు, వరల్డ్ వైడ్ గా 71.77 కోట్లు కలెక్షన్ అయితే రాబట్టింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది అండ్ ఇప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లో కూడా దూసుకుపోతుంది. సో ఎవరైనా ఈ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా చూడండి. మూవీ అయితే చాలా బాగుంది.